అమెరికాను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యూరోప్ దేశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మోడీ గారికి. బడ్జెట్ అలొకేషన్ అంటే తన ఇష్టానుసారంగా చేయడం, ఎక్కడ ఎన్నికలను అక్కడ గెలవాలనే ఉద్దేశంతో బడ్జెట్ అలొకేషన్ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిసే విధంగా వివరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రుల సభ్యులు ఆయా శాఖలకు సంబంధించి పలుమార్లు ఢిల్లీ చక్కర్లు కొట్టి కాలు అదే విధంగా యాచిస్తే కూడా సహకరించే మొండి ప్రధాని మోడీ గారి యొక్క నిందల స్వరూపాన్ని బయటపెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం దేశ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ విధానానికి కట్టుబడ్డ రాష్ట్రం. తెలుసుండే రాష్ట్రం, అభివృద్ధికి ఆస్కారం రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రానికి చేయూతలు ఇవ్వాల్సింది పోయి ఇలా మొండి చేసి చూపడమే కాకుండా ఎక్కడికక్కడ విరుద్ధ చూపడం పట్ల పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మాటలు చెప్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిమ్మల్ని ప్రజాముఖంగా అడుగుతా ఉన్నాం. తమిళనాడు ధనాలో రాజకీయాలంటే ఎన్నికల వరకే. తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ లోపాయికారు ఒప్పందాన్ని పక్కన పెట్టి మాతో రండి. ఇవాళ దేశ రాజధానిపై దండయాత్రకు పోదాం. తెలంగాణకు జరిగిన అన్యాయం ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వాది మీద ఉంది. తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి పౌరుడు ముందుకు వస్తాడు. మోడీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సమయం ఆసన్నమైంది. కొంచెంసేపు రాజకీయాలు పక్కన పెడదాం. ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా మీ ద్వారా దేశ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.